పిన్ని, ఇలాంటి విషయాలు ఇక్కడ అవసరమా? జరిగినవన్నీ చెబుతూ ఉంటే మళ్ళీ గొడవలవుతాయి కదా. మా అన్నయ్య శత్రువు అతను. చిన్నప్పటి నుండి మా అన్నయ్యని ఇబ్బంది పెట్టాడు. అతని రక్తం నా ఒంట్లో ప్రవహించడానికి వీల్లేదు. కుముదా, అయ్యో, కుముదా! అయ్యో కుముదా, ఏంటమ్మా నువ్వు చేసిన పని? కుముదా! ఏయ్ వెంకటపతిరాజు! నేను కొట్టడంలో తప్పు లేదండి, తను చేసిందే తప్పు. ఎంత పని చేస్తావు కుముదా? నీకేమైనా పిచ్చి పట్టిందా కుముదా? నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసా? నా తప్పేముంది? అలాంటి రాక్షసుడి రక్తం నా ఒంట్లో ఉండకూడదు. మా అన్నయ్య కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ మా అన్నయ్యని నలిపేసిన అతని రక్తం మాత్రం నా ఒంట్లో ప్రవహించడానికి వీల్లేదు. ఏంటి వీల్లేదు? గంగాధరం గారు మీ అన్నయ్య కాదు, నేను మీ అన్నయ్యని. మీ అన్నయ్యని మీ అన్నయ్యని నాతో పాటు రక్తం పంచుకొని పుట్టింది నువ్వు. నా తోడ పుట్టిందానివి నువ్వు. ఏంటి పిచ్చి పని? ఎందుకు ఇలా చేస్తున్నావు? మా చెల్లి కోసం. నీ చెల్లెలి కోసం కాదు, నా బతుకుని బుగ్గిపాలు చేస్తున్నావు. నీ చెయ్యి పట్టుకోవాలనుకుంటే నువ్వు కర్పూరంతో చెయ్యి కాల్చుకుంటున్నావు. నాకు అన్యాయం చేస్తున్నావు. నేనా? నేను ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నువ్వు కదా ఇంకో అమ్మాయిని చూడటానికి వెళ్ళావు. అసలు నేను అక్కడికి వెళ్తున్నట్టు కూడా నాకు తెలియదు అమృత. ఎందుకు తెలీదు? అక్కడ సంబంధం చూసావు కదా. తిరిగి వచ్చేటప్పుడు నా చెల్లెలికి యాక్సిడెంట్ చేసి చావు బ్రతుకుల వరకు తీసుకొచ్చారు. నేను కాదు అమృత, అది పాపయత్త పని. మీరు పని కట్టుకొని అందరి ప్రాణాలతో ఆడుకుంటారు. నా చెల్లెలు ఆసుపత్రి పాలైంది, కానీ నువ్వు చేసిన పనికి, నువ్వు చూసిన సంబంధానికి ఇంకెలా చావాలి? నువ్వెందుకు చేస్తావు? ఇంకొకరిని పెళ్లి చేసుకుని నేను చేస్తే చూడాలనుకుంటున్నావు. నువ్వెందుకు బలైపోతావు బావా? మీ నాన్న వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటావు. నేనెందుకు చేసుకుంటానే పిచ్చిదానా? ఎవరో అమ్మాయి ఇంటికెళ్ళేంత వరకు నాకు పెళ్లి చూపులు జరుగుతున్నాయని నాకే తెలీదు. ఇంట్లో అమృత అంటే ఇష్టమా అని అడిగారు. గొడవలు జరుగుతాయని లేదని అబద్ధం చెప్పాను. కానీ అలా చెప్పడం వల్ల నన్ను తీసుకెళ్లారు. అయితే నిజం చెప్పుండాల్సింది. గొడవ పడ్డానికి మా ఇంటికి వచ్చుండేవాళ్ళు. మా వాళ్ళు రావడం కాదు, ఎవరో చూడ్డానికి వస్తే సంబంధం ఖాయం చేసుకున్నామంట కదా. మా అక్కని చూడటానికి వచ్చారు, కానీ తనకి ఇంతకు ముందే 2-3 సంబంధాలు వచ్చి ఆగిపోయాయని, మా అక్కని కాదని నన్ను చేసుకుంటానన్నారు. నువ్వు కూడా వేరే అమ్మాయిని చూడటానికి వెళ్ళేందుకే నేను ఆ సంబంధాన్ని ఒప్పుకున్నాను. అలా ఎలా ఒప్పుకుంటావు నువ్వు? నేను నిన్ను ప్రేమించాను కదా. నేను కూడా నిన్ను ప్రేమించాను, కానీ నువ్వే ఒప్పుకోలేదు.
వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఏమైనా మెంటల్ ఏంటి నీకు? నేను సంబంధం ఒప్పుకున్నానని ఎవరు చెప్పారు? నేను పెళ్లి చూపులకు అక్కడికి వెళ్ళానని నీకు తెలుసుండొచ్చు, కానీ ఆ అమ్మాయిని చేసుకుంటానని నేనెక్కడ చెప్పాను? నీకోసమే ఆ సంబంధం నేను క్యాన్సిల్ చేశాను. ఏంటి? నేను ఆ సంబంధాన్ని కాదు అనేసి తెగదెంపులు చేసుకుని అక్కడి నుండి బయటకొస్తే నువ్వు మాత్రం నీ మనసులో ఉన్న నన్ను బయటపడేసి ఇంకెవరినో నీ గుండెలో పెట్టుకోవాలని చూస్తున్నావు. ఇది అన్యాయం కాదా? వెంకటపతిరాజు గారు ఏం చెప్తున్నారు? కుముద నీ చెల్లెలేంటి? ఇప్పుడు అవన్నీ అవసరం అన్నయ్య. ముందు కుముద వల్లి కోలుకోవాలి. ఏంది కోలుకునేది? కోలుకోలేని మాట అన్నాడు కదా పశువుల డాక్టరు. దాని కథ ఏందో, అసలు ఈ పిల్లకి అతను ఎట్టా అన్న అవుతాడో అది తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి, కానీ దానికంటే ముందు నా చెల్లి కుముద వల్లి కోలుకోవాలి. అదే నీ చెల్లిని పట్టుకొని వెంకటపతిరాజు తన చెల్లెలని అంటున్నాడు ఏంటి అని. కుముద వల్లి కోలుకునేంత వరకు ఎవ్వరూ ఏమీ అడగండి. అంటే వెంకటపతి రాజు గారు ఎవరో, కుముద వల్లి ఆయనకి ఏమవుతుందో అన్నీ నీకు ముందే తెలుసా? విషయం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నావన్నయ్య? తన వైపు సొత్తనమేంది గంగా? తనేమైనా చెప్పొద్దని చెప్పిందా? మీ మట్టి బుర్రకి ఇంకా అర్థం కాలేదనుకుంటా పాపత్త. చెప్తే తన చిట్టి చెల్లెలు ఎలాంటి అఘాయిత్యానికి పాలు పడుతుందోనని నిజం దాచాడు. శివ, మీ పెదనాన్న నాకు అన్యాయం చేశాడని మీకు కూడా ముందే తెలుసా? కుముదవల్లి నా చెల్లెలు అనుకున్నానే కానీ వెంకటపతి రాజు తనకి సొంత అన్నయ్య అన్న విషయం నాకు తెలియదు పెద్దమ్మ. ఇప్పుడు తెలుసుకోవాలని ఎవ్వరూ అనుకోకండి. వెంకటపతిరాజు గారు, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానండి, అలాగే వెళ్ళిపోతాను. ఈ ఊళ్ళో ఉండాల్సిన నేను వేరే ఊళ్ళో బతుకుతున్నాను. ఈ పెద్ద మనిషి ఇంట్లో పెరగాల్సిన నేను ఎక్కడో ఒక అనాథలా పెరుగుతున్నాను. నా మనసులో ఉన్న నిజం ఎప్పుడు బయట పెడతానా అని నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. అయినా ప్రేమతో ఆదరించిన వాళ్ళు ఎక్కడ దూరం అయిపోతారోనని అన్ని విషయాలు మర్చిపోయి ఒక డాక్టర్గా పెళ్లికి ముందు అనాథగా పెళ్ళయ్యాక వాళ్ళతో ఒకరిగా ఉండిపోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు కుమురు వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకునేసరికి భరించలేకపోయానండి. నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? నిన్ను కుక్కగానే ఏమన్నా కరిసిందా ఏంది? మొన్న శ్రీవల్లిని చేసుకోవలసిన వాణ్ణి అన్నావు, ఇందాక కుముదవల్లి నా చెల్లి అన్నావు, ఇప్పుడేమో మా వరదరాజుల అన్న ఇంట్లో ఉండాల్సిన వాణ్ణి అంటున్నావు.
ఇంకాసేపు ఉంటే ఇంకేమంటావో? ఏమంటారు? నన్ను కన్న తండ్రి ఇదిగో ఈ వరదరాజులు గారు అంటారు. వరదరాజులు గారు అంటారు. వరదరాజులు గారు అంటారు. అమ్మా కుముద, నన్ను కన్న తండ్రి నిన్ను కన్న తండ్రి ఒక్కరే. భారతమ్మకి నేను పుట్టిన తర్వాత నువ్వు పుట్టావు. అన్నయ్య, ఏంటన్నయ్య వెంకటపతిరాజు గారు చెప్పేది? అలా ఎలా అంటాడు? అతను కాపాడినందుకు నేను రక్తమే తీసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఇతని బిడ్డని తెలిస్తే నా ప్రాణమే తీసుకుంటాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం నిజమమ్మా. ఈయనే మన కన్న తండ్రి, మన కన్న తండ్రి, మన కన్న తండ్రి. మనమ్మ భారతమ్మ నీ శ్రేయస్సు కోరి నిన్ను సావిత్రమ్మ గారి చేతిలో పెట్టింది. అప్పటి నుంచి గంగగారి చెల్లెలుగా పెరిగి గంగగారి చెల్లెలుగా పెరిగి గంగగారి చెల్లెలుగా పెరిగా. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో. అయ్యో అయ్యో, ఎంత అన్యాయం చేశారు. ఆ రోజు పర్సులో ఫోటో ఏంటని వాదించాను. రేషన్ కార్డు కోసం అనేసి చెప్పారు. చూడండి, ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నాను కదా, ఏదో సర్టిఫికేట్ కావాలని ఆ ఫోటో ఇచ్చుండారులే. ఇంకో రోజు అదే ఫోటో ఇంటికి పంపించారు. ఆ రోజే అనుమానం వచ్చింది. నిద్దట్లో కూడా ఆ చీర గురించే కలవరించేవారు. వాటన్నింటికీ సమాధానం ఇదన్నమాట. ఎంత అన్యాయం చేశారు నాకు. నువ్వు ఆగు తిరుపతి, వాడేదో చెప్పాడని నన్ను అనుమానిస్తాండావా? ఇక నువ్వు నిజం దాయలేవు పెదనాన్న. నీ పాపం పండింది. నువ్వు చేసిన ప్రతి దుర్మార్గపు పనికి నువ్వు సంజయ్షి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత అన్యాయం చేశాడు. నాకు న్యాయం ఎవరు చేస్తారు? నేను న్యాయం చేస్తాను అత్తయ్య, న్యాయం చేస్తాను అత్తయ్య, న్యాయం చేస్తాను అత్తయ్య. భార్య బ్రతికుండగా మరో పెళ్లి చేసుకోవడమే అన్యాయం. అలాంటిది పెళ్లి చేసుకున్నాడో లేదో తెలీదు. 2 పిల్లల్ని కూడా కన్నాడంటే ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని అబద్ధాలు చెప్పాడో అన్ని పంచాయతీలోనే తెలుసుకోవాలి. చేసిన ప్రతి తప్పుకి కఠినమైన శిక్ష అనుభవించేలా చేస్తాను. అసలు మా అమ్మ ఎవరు? మా అమ్మకి ఈ పెద్ద మనిషికి ఏంటి సంబంధం? అసలు మా అమ్మ ఎలా చచ్చిపోయింది? అన్ని అన్ని విషయాలు తెలియాలన్నయ్య. వెళ్ళిపో బావా. నేను ఇక్కడికి వచ్చింది నా చెల్లెలు బాగుండాలని, అమ్మవారిని కోరుకోవడానికి. నువ్వు నన్ను కోరుకోవడానికి రావద్దు. నేను ఇంకొక సంబంధం చూశాను. మీ అన్నయ్య కోసం చూసావా? అంటే ప్రేమ నీకు ముఖ్యం కాదా? అన్నయ్య అంటే అభిమానం, ప్రాణం. ఆయన కోసం నేనేదైనా చేస్తాను. నువ్వు నన్ను మర్చిపోలేవు అమృత. మర్చిపోగలను. మీ అన్నయ్య కోసం మనసు చంపుకొని పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకుండా కాపురం చేస్తావా? అసలు నువ్వు నా మీద కోపంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నావు, కానీ ఆ సంబంధం అంటే ఇష్టం ఉండి కాదు.
కోపం తగ్గుతుంది అమృత, కానీ ప్రేమ తగ్గదు. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే నువ్వు ఏడుస్తావో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చచ్చిపోతాను. లేదు బావా, ఈ ప్రేమ గీమ అన్నీ మర్చిపో. సంతోషంగా వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకో. పెళ్లి చేసుకుని సంసారంలో పడితే అన్నీ మర్చిపోతావు. నువ్వు మర్చిపోతావేమో అమృత, నేను మర్చిపోను. అందుకే ఎంత గొడవ చేసినా ఆ సంబంధం ఇష్టం లేదని చెప్పేసొచ్చాను. ఇప్పుడొస్తే ఏం లాభం బాబా? మా అన్నయ్య మాట ఇచ్చేశాడు. నేను మా అన్నయ్య మాటని కాదనలేను. ఈ ప్రాణమన్నా తీసుకుంటాను గాని మా అన్నయ్య తలంచే పని నేనెప్పుడు చేయను. ఈ జన్మకి మన బతుకులు ఇంతే బావా. నీ దారిలో చూసుకో. మా అన్నయ్య చెప్పినట్టే నేను ఉండిపోతాను. మీ అందరికీ పిచ్చి. మీ అన్నయ్య అంటే మీకు దేవుడు కావచ్చు, నాకు కూడా ఆయన అంటే అభిమానం, గౌరవం అన్నీ ఉన్నాయి. కానీ ఇలా ప్రేమను చంపుకోవడం ఏంటి అమృత? నిన్ను నువ్వు త్యాగం చేసుకోకూడదు. గంగబావకి మన ప్రేమ అర్థమయ్యేలా చెప్తే పెళ్లి ఒప్పుకుంటాడు. నన్ను ఇంకొకరికిచ్చి పెళ్లి చేస్తానని అప్పుడే ఒప్పేసుకున్నాడు బావా. నేనేం చెయ్యలేను. తప్పో ఒప్పో నేను అతన్నే చేసుకుంటాను. చేసుకో అమృత. నా చావును చూడాలనుకుంటే అలాగే పెళ్లి చేసుకో. బావా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నా దారి నన్ను చూసుకోమన్నావు కదా, నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను. అలా బెదిరించిన ప్రయోజనం లేదు బావా. నువ్వు బావుంటే చాలని కోరుకుంటాను. తర్వాత నీ ఇష్టం. అంటే నేనేమైపోయినా పర్వాలేదా? నాకక్కర్లేదు. ఎందుకు వదినా ఏడుస్తా ఉండో? వెంకటపతిరాజు అంటే మాత్రం మా అన్న ఆయనకి తండ్రి అయిపోతాడా ఏంది? ఏం జరగలేదులే తిరుపతి, ఇదంతా బూటకం. ఇంకా ఎందుకండి బుకాయిస్తారు? అసలు ఇదంతా నీ వల్లే చెల్లెమ్మా. నువ్వు యాక్సిడెంట్ చేయకపోతే ఇదంతా జరిగేదే కాదు. నేను యాక్సిడెంట్ మాత్రమే చేసుంటా, నువ్వు పాపం చేసుండవు. అందుకే ఏడకు తీసుకొచ్చుండారన్నా. పాపత్త మళ్ళీ ఏదో పాపాల చిట్టా విప్పుతున్నట్టుంది. అలాంటిదేం లేదులేమ్మే. పంచాయతీలో నిలబెట్టుండారు కదా, అన్ని నిజాలే చెప్పనేసి చెప్తా ఉండాను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే చర్చ తగ్గిస్తారుగా. మనం చుట్టాలం కదూ. ఏంది గంగా? నీకంటే ముందే మీ అన్నయ్య కుముద వాళ్ళని కారుతో తొక్కించబోయాడు. ఆ రోజే తగలబెట్టి ఉండేవాణ్ణి, కానీ తిరుపతి అత్తయ్య కన్నీళ్లు చూసి ఆగిపోయాను. ఈ రోజు నువ్వు నిర్లక్ష్యంగా నా చెల్లెల్ని ప్రమాదానికి గురి చేసిన తర్వాత నీ ప్రాణాలు తీయాలనుకున్నాను. కానీ నా చెల్లికి రక్తం ఇచ్చి కాపాడతాను అన్నందుకు ఆ కృతజ్ఞతతో నీ ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు మా అత్తయ్యకి జరిగిన అన్యాయానికి, ఇన్నాళ్ళు దాచిన నిజాలకి సమాధానం చెప్పాలి. నేనేం చెప్తాను? ఏదైనా తెలుసుండగా చెప్పడానికి. మీరు చెప్పండి వెంకటపతిరాజు గారు, కుముదవల్లి మీ చెల్లా? అవును, కుముదవల్లి నా చెల్లెలు. కుముదవల్లి నా చెల్లెలు. కుముదవల్లి నా చెల్లెలు. మా అమ్మ చనిపోతూ కుముదవల్లిని సావిత్రమ్మ గారి చేతిలో పెట్టేసి వెళ్ళిపోయింది. మరి ఎన్నాళ్ళుగా పశువుల డాక్టర్గా వైద్యం చేస్తున్నావు, తను నీ చెల్లి అన్న మాట ఎందుకు చెప్పలేదయ్యా?
అసలు ఇప్పుడు చెప్పడం కాదు, 10 ఏళ్ల వయసు రాగానే నాన్నెవరు అని వాళ్ళ అమ్మని అడిగే ఉంటాడు కదా, అప్పుడు చెప్పలేదా? ఈ ఊళ్ళో పెద్ద మనిషిగా అతని మాట చెల్లుతుంది కానీ మా బోటలని ఎవరు అడుగుతారు? ఆ మాట చెప్పాలని చాలా రోజులుగా ఎవరికీ తెలియకుండా ఈ ఊళ్ళోనే తిరిగాను. కానీ ఎవరికీ నా కష్టం చెప్పుకునే పరిస్థితిలో లేను. ఎప్పుడైతే గంగాధరం గారు సర్పంచ్ అయ్యారో అప్పుడు నోరు తెరిచి నిజం చెప్పే ధైర్యం నాకు వచ్చింది. కానీ ఈలోపు శ్రీవల్లి గారిని నాకిచ్చి పెళ్లి చేస్తారన్న ఆనందంలో పడి నేనివన్నీ మర్చిపోయాను. శ్రీవల్లిని చూసి మర్చిపోయానంటున్నావు? నీకు నీ చెల్లి మీద ప్రేమ లేదా? అలా అయితే యాక్సిడెంట్ అయినప్పుడు మాత్రం ఎమోషనల్ అయి చెల్లెని ఎందుకు చెప్పుకున్నావు? మా అమ్మ చనిపోయిన తర్వాత కుముదవల్లి గంగగారి దగ్గర పెరుగుతోందని తెలుసుకున్నాను. అప్పటికే 3 చెల్లెల భారం మోస్తున్నారు గంగాధరం గారు.